అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తమతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే, లేదంటే మీ దారి మీరు చూసుకోండని తెగేసి చెప్పారు ట్రంప్. రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదుర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శ్వేత సౌధానికి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నామని, మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని అసహనం వ్యక్తం చేశారు. జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్స్కీకి హితవు పలికారు. రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని తెలిపారు. ఎలాంటి దౌత్యం అంటూ జెలెన్స్కీ ఎదురు ప్రశ్నించారు. $3.350 బిలియన్ ఆర్థిక సాయం చేశామని, ఆయుధాలు సమకూర్చామని, ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచామని ట్రంప్, తమ సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లోనే ముగిసిపోయేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవును, అది నిజమేనంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు జెలెన్స్కీ. 2 రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారు అంటూ బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ట్రంప్ ఆ వాగ్వాదానికి ముగింపు పలుకుతూ, ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నడపడం కష్టమని అసహనం వ్యక్తం చేశారు ట్రంప్.